హాయ్ అందరికీ, వెల్కమ్ టు తేజస్వి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే నేను 2 వెరైటీస్ చూపిస్తున్నాను, హెల్తీ ఫుడ్. అవి ఒకటేమో మిక్చర్, ఒకటేమో స్వీట్. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. మనం ట్రై చేద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. అయితే మిక్చర్కి చూపిస్తున్నానండి. ఈ హెల్దీ మిక్చర్కి మనం ఓట్స్ యూజ్ చేస్తాం, అది కూడా రోల్డ్ ఓట్స్. ఈ రోల్డ్ ఓట్స్లో ఏంటంటే మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో రోల్డ్ ఓట్స్ యూజ్ చేసిన 1 కప్ రోల్డ్ ఓట్స్. అలానే బ్రౌన్ పోహా అండి. బ్రౌన్ పోహా కూడా అన్పాలిష్డ్ పోహా ఇవి. వీటి వల్ల ఏంటంటే దీనిలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువ ఫైబర్ కంటెంట్ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్కి అనేది చాలా బాగుంటుంది. సో అలానే మకానా సీడ్స్, పూల్ మకానా, లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, పూల్ మకానా సీడ్స్ అండ్ ఆల్మండ్స్, చాప్డ్ ఆల్మండ్స్, కాజు అండ్ ఆల్మండ్స్ ఈక్వల్ క్వాంటిటీస్. ఇది కూడా అంతే, ఓట్స్ అండ్ బ్రౌన్ పోహా సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్. అలానే పీనట్స్, ఇది 1 కప్ తీసుకున్నాం అనుకోండి బ్రౌన్ పోహా ఆరు ఓట్స్, ఇది 1/2 కప్ పీనట్స్ తీసుకుంటాము. అలానే పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఈక్వల్ క్వాంటిటీస్. పుట్నాల పప్పు కొంచెం, అది కూడా పీనట్స్ ఎన్ని తీసుకుంటామో ఇది కూడా ఈక్వల్. ఒక 2 to 3 teaspoons సెసమీ సీడ్స్, నువ్వులు వైట్, సమ్ జీరా అండ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్. మనకి టేస్ట్కి తగ్గట్టుగా అలా తీసుకోండి. కొంచెం డ్రైడ్ కోకోనట్ చాప్ చేశాను, ఇలాగ తీసుకొని రెడీ పెట్టుకుందామంటే మనకి 5 to 10 minutesలో అయితే మనది అయితే రెడీ అయిపోతుంది మిక్చర్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఓట్స్ అయితే, రోల్డ్ ఓట్స్ అయితే యాడ్ చేసుకుంటాము. ఏమి ఆయిల్ కానీ గీ కానీ ఏం యాడ్ చేయము, జస్ట్ డ్రై రోస్టే చేసుకుంటాము. అవి అనేది ఓట్స్ బాగా కలుపుకుంటూ ఉండాలి, మాడకుండా. మనం స్లో ఫ్లేమ్లో బాగా గంటెతో తిప్పుకుంటూ ఉండాలి, అప్పుడు ఓట్స్ అనేవి మనకి మాడకుండా ఉంటాయి. అలాగా డ్రై రోస్ట్ చేసుకొని అవి కలర్ కొంచెం చేంజ్ అవుతాయి కదా, అప్పుడు మనం వేరే బౌల్లోకి, సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అలానే నెక్స్ట్ బ్రౌన్ పోహాని యాడ్ చేసుకుందాము. బ్రౌన్ పోహాని కూడా అంతే, ఏం యాడ్ చేయం, జస్ట్ డ్రై రోస్టే చేసుకుంటాము. బ్రౌన్ పోహాని కూడా అంతే కలుపుతానే ఉండాలి. ఈ ప్రాసెస్లో ఎక్కువ ఇది మాడకుండా చూసుకోవాలి, అప్పుడు మనకి టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. బ్రౌన్ పోహా కూడా రోస్ట్ అయిపోయినాక సపరేట్గా నెక్స్ట్ ఇందాక ఓట్స్ వేసుకున్న దాంట్లోకి యాడ్ చేసేసుకొని నెక్స్ట్ పూల్ మకానా అయితే యాడ్ చేసుకుంటాము. పూల్ మకానా కూడా అంతే అండి, జస్ట్ డ్రై రోస్ట్ చేయడమే. వీటిని కూడా కేర్ఫుల్గా కలుపుతూ ఉండాలి, దగ్గరలో ఉండేసి కలుపుతూ ఉండాలి. పూల్ మకానా మన హెల్త్కి చాలా మంచిదండి. మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఈ పూల్ మకానాలు. మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ పూల్ మకానాలు. అలానే మన బోన్ స్ట్రెంథనింగ్కి కానీ, టీత్కి కానీ, వెయిట్ మేనేజ్మెంట్కి కానీ, అలానే బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్కి కూడా చాలా మంచిది పూల్ మకానా. సో పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటాడు, మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు. పూల్ మకానా అంటే వాడి ఫేవరెట్. సో డైలీ కొంచెం పూల్ మకానాని డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఇలాగా మనం నొక్కితే ఇలాగ అయిపోవాలి, అప్పుడు మనకి ఇంకా ఫ్రై అయిపోయినట్టు. సో వీటిని కూడా మనం పక్కకైతే తీసేసుకుంటున్నాం. వీటిని సపరేట్ ప్లేట్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే సేమ్ ప్యాన్లో 3 ఫుల్ టీ స్పూన్స్ అయితే గీ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మేము కొంచెం గీ ఎక్కువే యూస్ చేస్తాము, నాకు గీ ఫేవరెట్, నేను ఎక్కువే వాడతాను, అన్నిట్లో ఎక్కువే వాడతాను. అలానే 3 టీ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని నెక్స్ట్ సమ్ జీరా యాడ్ చేశాను. జీరా కొంచెం ఫ్రై అయిపోయినాక హ్యాండ్ఫుల్ ఆఫ్ కర్రీ లీవ్స్ వేసుకున్నాను. కర్రీ లీవ్స్ వేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, కొంచెం అవి చిటపట అంటాయి కదా, నాకైతే చాలా భయం, నేనైతే వేసేసి పక్కకి వెళ్ళిపోతాను. సో అవి ఫ్రై అయినాకైతే చిల్లీ పౌడర్, సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్, చిల్లీ పౌడర్ కొంచెం ఫ్రై అయినాక పసుపు కూడా యాడ్ చేసుకున్నాక
కారము, పసుపు, సాల్ట్ అంతా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కొంచెం సేపు మిక్స్ చేసుకొని వెంటనే పచ్చి శనగిత్తనాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను డ్రైవే యాడ్ చేసుకుంటున్నానంటే నేను గీలో ఫ్రై చేస్తే బాగుంటాయి అని చెప్పి పల్లీలు, అందుకోసం అని నేను పచ్చి యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఫస్ట్ ఓట్స్ పోహా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అలాగా మీరు కూడా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. నేనైతే గీలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి అని ఇలా యాడ్ చేశాను. అలానే ఆల్మండ్స్, కాజు కూడా నేను డ్రైవే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా నేతిలో బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, క్రంచీగా ఉంటాయి. ఇవి బాగా ఫ్రై అయినాక పంకిన్, సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవి కూడా బాగా ఫ్రై అయిపోనిస్తాను. ఇవన్నీ నట్స్ మనకి చాలా హెల్తీగా ఉంటుందండి. మనం తిన్నా కానీ మనకి హెవీగా అంటే కొంచెం తిన్నా కానీ హెవీగా ఉంటుంది, స్టమక్ ఫుల్నెస్ ఉంటుంది, అందులోనూ హెల్తీ కూడా మనకి. సో అందుకని ఈవినింగ్ టైమ్స్లో ఇలాగా స్నాక్స్, ఇలాంటి హెల్తీ స్నాక్స్ తింటే మనకి కూడా హెల్త్ బాగుంటుంది, అంతా బాగుంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అంతా బాగుంటుంది. నెక్స్ట్ పుట్నాల పప్పు యాడ్ చేసుకుంటున్నాను. పుట్నాల పప్పు నేను జస్ట్ టేస్ట్ కోసమే యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది కదా అక్కడక్కడ తగులుతూ ఉంటే, అందుకోసమని పుట్నాల పప్పు యాడ్ చేసుకుంటున్నాను. అలానే డ్రై కోకోనట్ కూడా యాడ్ చేసుకున్నాను, చాప్ చేసినవి. అవి కూడా బాగా ఫ్రై అయినాక లాస్ట్లో నువ్వులు అనేది నేను యాడ్ చేసుకున్నాను. నువ్వులు కూడా మనకి చాలా మంచిది కదండి. ఇవి నువ్వులు కొంచెం ఈజీగా ఫ్రై అయిపోతాయి, అందుకని లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ నువ్వులు కూడా బాగా ఫ్రై అయినాక పూల్ మకానా అనేది నేను మకానా యాడ్ చేసుకుంటున్నాను. ఈ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్, బ్రౌన్ పోహా కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇంక ఇప్పుడు మీ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. ఇంకా దీన్నంతా కలబెట్టేసుకుందాం బాగా, ఇదంతా మిక్చర్. మీకు కనుక టర్న్ చేద్దాం. స్వీట్ చేసుకుందాము. 2 ఇంగ్రీడియంట్స్ ఓన్లీ. ఒకటి పూల్ మఖానా, 2 జాగ్రీ. ఈ 2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మంచి స్వీట్ అయితే చేసుకుందాం. దీంట్లో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. సో పిల్లలకి కూడా చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో స్టార్ట్ చేద్దాం. మకానా వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేద్దాము. ఆ మకానా వేగిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే, అది ఒకటి తీసుకొని స్మాష్ చేస్తే అది పొడులాగా అవ్వాలి. అప్పుడు మనకి మకానా బాగా వేగినట్టు. ఇలానే వేయించుకున్న మకానాని పక్కన ప్లేట్లో పెట్టేసుకొని సేమ్ అదే ప్యాన్లో జాగ్రియాను వాటర్ వేసుకొని బెల్లం పాకానికి అయితే ప్రిపేర్ చేసుకుందాము. బెల్లం పాకం ఏంటంటే ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి, ఎందుకంటే నేను 1 కప్పు జాగ్రీ తీసుకున్నాను, దాంట్లోకి కొంచెం కప్పే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా బెల్లం పాకం అనేది మనకు వచ్చేస్తుంది. ఆ కన్సిస్టెన్సీ ఎలా తెలుస్తుంది అంటే మనకి పాకం వచ్చిందా లేదా అనేది ఒక ఫింగర్ తీసుకొని దాన్ని స్టిక్ అవుతుందా లేదా, తీగలాగా వస్తుందా లేదా అనేది మనం చూసుకొని దాన్ని బట్టి మనం అది పాకాన్ని తెలుసుకోవచ్చు. బెల్లం పాకం బాయిల్ అవుతున్నప్పుడే యాలకులు, ఒక 3 యాలకులు దంచి పెట్టుకొని ఆ యాలక పౌడర్ అనేది దాంట్లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా యాడ్ చేసుకోవటం వల్ల మనకి ఫ్లేవర్ అనేది ఇలాచీ ఫ్లేవర్ బాగుంటుంది కదా, సో ఆ ఫ్లేవర్తో బాగుంటుంది. అది వేసుకున్నాక పాకం వచ్చినాక మనం పూల్ మకానాని వేసేసుకుందాము. పూల్ మకానా వేసుకున్నాక మనం తిప్పుతానే ఉండాలండి. కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నా కానీ అది తిప్పుతానే ఉండటం వల్ల ఏంటంటే ఆ మకానా ఆ పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని మనకి గట్టిగా అయిపోతాయి. ఇటువంటి పూల్ మకానా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అయిపోతుంది, 5 minutes అయిపోతుంది. చూడండి వేడిగా, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఇది మనం చేసుకునే మిక్చర్. ఈ మిక్చర్ ఇదిగోండి. హీట్ అంతా పోయినాక వీటిని ఇలా 8 కంటైనర్స్లో పెట్టుకుంటే మనకి 2 weeks వరకు అయితే స్టోర్ ఉంటాయి, పాడవకుండా. ఇలా 8 కంటైనర్స్లో షిఫ్ట్ చేసుకోవాలి.
చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకైతే ఇవి 2 వీక్స్ వరకు అయితే ఉంటుంది. పిల్లలకి స్నాక్స్లో పెట్టచ్చు. మనం చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే